పెద్ది బ్లాక్ బస్టర్. సో, నేనైతే 'బుచ్చిబాబు సన్నాకి' ఫ్యాన్ అయితే అయిపోయాను. ఎందుకంటే ఇలాంటి స్టోరీ అండ్ ఇలాంటి స్టోరీ టెల్లింగ్ అయితే మేబీ ఐ థింక్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్‌లోనే ఐ థింక్ 'బుచ్చిబాబు సన్న' వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్‌లో అయితే ఈ సినిమాతో నుంచుంటున్నాడు. అండ్ ఐ థింక్ సుకుమార్ శిష్యుడిగా వచ్చి సుకుమార్ గారిని మించిపోయే స్థాయికైతే ఎదిగాడు 'బుచ్చిబాబు సన్న'. అండ్ ఇతనికి గూడా ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడిద్ది 'బుచ్చిబాబు' మూవీస్‌కి. ఎందుకంటే ఇంత నైస్‌గా స్టోరీని బ్లెండ్ చేయడం అనేది అంత సింపుల్ విషయం అయితే కాదు. అండ్ ముఖ్యంగా 'బుచ్చిబాబు' గురించి చెప్పాలంటే ఆయన 'చోటా ప్యాక్ మే బడా ధమాకా' అంటారు చూసారా? సో, ఆ టైప్‌లో ఉన్నాడు. మనిషి చూస్తేనేమో చాలా పల్స్‌గా ఉంటాడు. కానీ ఆ స్టోరీ అయితే మటుకు మస్తు డెప్త్ తీసుకెళ్ళిపోతున్నాడు. అండ్ ఎమోషన్స్ కానీ అండ్ అలానే 'రామ్ చరణ్' గారు ముఖ్యంగా 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' తర్వాత సో, వాటిని బీట్ చేసేసాడు. సో, ఈ సినిమాలో ముఖ్యంగా మనం అంటుంటాం ఎన్టీఆర్ గారిని మస్త్ యాక్టింగ్ చేస్తాడు, ఎమోషన్స్‌ని పండిస్తాడని. సో, 'రామ్ చరణ్' గారు ఈ సినిమాతో ఎన్టీఆర్‌ని కూడా బీట్ చేసే స్థాయికైతే ఎదిగాడు అని నేనైతే అనుకుంటున్నాను. సో, మీరేమంటారు? ఈ సినిమాలో మీకు 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ నచ్చిందా? సో, నచ్చితే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది గేమ్స్. అందరూ కూడా చెప్తున్నారు క్రాస్ ఓవర్ అథ్లెట్ అని మనం ఆల్రెడీ అనుకుంటానే ఉన్నాము. సో, ఈ మూవీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ ట్రాన్సిషన్ ఒక క్రికెట్ నుంచి రెజ్లింగ్‌కెళ్ళే ట్రాన్సిషన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ దాని తర్వాత ఫైనల్ ఇంకో గేమ్‌లోకి ట్రాన్సిషన్ అవుతాడు. అదైతే చాలా సంవత్సరాల తర్వాత కళ్ళు చెమ్మగిల్లినయి అంటుంటారు. సో, నాకు చిన్నప్పుడు 'స్నేహం' కోసం చూసినప్పుడు అనిపించింది. దాని తర్వాత 'రంగస్థలానికి' మనకి మామూలుగా మిలిటరీ కాన్సెప్ట్ సినిమాలకి ఆల్రెడీ అనిపిస్తా ఉంటాయి. కానీ ఇలాంటి మాస్ సినిమాలకు కూడా కళ్ళు చెమర్చేలా చేయడం అనేది ఒక యాక్టర్ యొక్క గొప్ప లక్షణం అని నేనైతే అంటాను. మంచి యాక్టింగ్ అని నేనంటాను. సో, ఈ సినిమాతో నాకు మళ్ళీ ఒక్కసారి అబ్బా! అరే! అనే ఒక చిన్న ఫీలింగ్, ఒక చిన్న ఎమోషన్ లాగా చేయగలగడంలో 'రామ్ చరణ్' గారు అండ్ 'బిచ్చు సన్న' గారు ఆహ్, సక్సెస్ అయ్యారని నేనైతే అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది? సో, నేను చెప్పిన ఈ పాయింట్ కరెక్టా కాదా? సినిమా చూసినోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా యాక్టింగ్ అయితే 'రామ్ చరణ్' గారు అల్లాడిచ్చారు. అండ్ సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. డాన్సులు గాని ఏదైనా. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది 'ఢిల్లీ' ఎపిసోడ్. మనకు చాలామంది అంటున్నారు 'ఢిల్లీ' ఎపిసోడ్ అదిరిపోద్ది, అదిరిపోద్ది అని. సో, నేను అనుకున్నాను అందరూ అంతే చెప్తారులే. ప్రతి సినిమాకి అది కామనే కదా అనుకున్నాను. కానీ నిజంగా రీసెంట్ టైమ్స్‌లో చూసిన ఎనీ ఎపిసోడ్స్‌లో 'పెద్దిలోని ఢిల్లీ' ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అండ్ ఎంత న్యాచురల్ యాక్టింగ్ అండ్ ఎంత న్యాచురల్‌గా ఉందంటే రెహమాన్ గారి అక్కడ వచ్చే చిన్న బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ క్లైమాక్స్‌లో 'రామ్ చరణ్' గారు చేసే చిన్న ఆహ్, మీటింగ్ గాని, తన బాధని వ్యక్తపరిచే సన్నివేశాలు గాని చాలా బాగున్నాయి. అండ్ మిగతా 'జగపతి బాబు' గారైతే చేశారు. సో, ఆయన్నైతే 'జగపతి బాబు' గారిని గుర్తుపట్టలేనంతగా ఆయన 'అప్పల సూరి' క్యారెక్టర్‌లో చేయడం అనేది చాలా గొప్ప విషయం అది. అండ్ 'జానీ కపూర్' గారు కూడా చాలా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం మోడర్న్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ కొంచెం క్లైమాక్స్‌కొచ్చేసరికి తనకు కూడా ఒక మంచి ఎమోషన్ సీన్స్ పడ్డాయి. సో, చిన్న చిన్న డైలాగులైనా సరే ఆమె లాస్ట్‌లో క్లైమాక్స్‌లో నాకు కొంచెం బాగా అనిపించింది. ఆమె క్యారెక్టర్‌ని క్లోజ్ చేసే విధానం. అండ్ అలానే మిగతా క్యారెక్టర్స్ మనకి హిందీ విలన్ అతను కూడా చాలా చేశాడు. అండ్ అలానే 'పుష్పలో' హీరోయిన్ చెల్లిని తీసుకెళ్ళే 'పుష్ప' విలన్ అతను చేశాడు. అండ్ ముఖ్యంగా 'శివరాజ్ కుమార్' గారు నెక్స్ట్ లెవెల్. సో, ఆయన యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన ఏమంటారు ఆయన 'రామ్ చరణ్‌తో' బిహేవ్ చేసే విధానం గానీ పర్ఫెక్ట్ ఎట్లా అయితే ఉండాలో కోచ్ అలానే ఉంటాడు. ముఖ్యంగా ఈ సినిమా స్పోర్ట్స్ వాళ్ళకైతే నచ్చేసిద్ది. ముఖ్యంగా స్పోర్ట్స్‌లో జరిగే రాజకీయాలు గానీ, స్పోర్ట్స్‌లో ఎలా ఉండిద్ది, ఒక స్పోర్ట్‌లో గెలవడం అనేది ఎంత కష్టం, ఒక స్పోర్ట్‌లో ఎదగాలి అనంటే అది ఒక ప్లేయర్‌గా ఎన్ని స్ట్రగుల్స్ పడాలి, ఎంత కష్టం ఉండిద్ది అనేది ఈ సినిమాలో చూపించడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా ఇది ఇండియన్ స్పోర్ట్స్ మొత్తానికి మేబీ ఒక చిన్న చేంజ్ ఏమన్నా తెచ్చిద్దా అనేది చూడాలి. నాకైతే ఈ సినిమా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము. 3 గంటల సేపు కూర్చోబెట్టాడు ముఖ్యంగా డైరెక్టర్ గారు. సో, దానికి ముందలగా వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ అయితే చెప్పాలి. ఎందుకంటే
ఈ కాలంలో లైక్ ఆఫ్టర్ 'ధురంధర్' ఆయన చాలా బాగా తీశారు ఆయన. సో, ఆ సినిమా తర్వాత రీసెంట్ టైమ్స్‌లో 'పెద్ది' వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచిపోయింది. అండ్ ముఖ్యంగా యాక్టింగ్‌కి మేబీ ఎన్నో అవార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి అనేది మనం భవిష్యత్తులో చూద్దాము. సో, నాకైతే పర్ఫెక్ట్ యాక్టింగ్ అండ్ క్రేజీ కాంబినేషన్. ముఖ్యంగా 'ఏఆర్ రెహమాన్' గారికైతే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే 30, 40 సంవత్సరాల నుంచి తన సంగీత ప్రపంచాన్ని ఏలతం అనేది ఒక చిన్న విషయం కాదు. సో, ఇవాల్టికి తన మ్యూజిక్‌తో 'రై రే రారా' గాని, 'చిక్రీ' సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ 'హల్లో హల్లో' లైక్ 'హల్లెల్లెల్లో' సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా వచ్చే 2 బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ 'ఆర్ఆర్' అయితే అదిరిపోద్ది. ఎక్కడైతే కరెక్ట్‌గా మనకి ఎమోషన్ రావాలో అక్కడ చాలా బాగా 'ఆర్ఆర్' అయితే ఇచ్చారు. అండ్ ముఖ్యంగా మనం అందరం అనుకుంటాం లైక్ ఇండియన్ ఒలింపిక్స్‌లో ఎందుకు మెడల్స్ రావు? మనకి ఏంటి ఎందుకు 130,00,00,000 మందున్నా సరే మనకి 2, 3 మెడల్సే వస్తాయి అని అనుకుంటా ఉంటారు. మేబీ నా దగ్గర నేనే మా నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఏంటి అంటే లైక్ ఎవరైతే మన ఇండియన్ నేషనల్స్ కానీ, ఒలింపిక్స్ కానీ ఆడారో వాళ్ళకి బేసిక్‌గా మన గవర్నమెంట్ వాళ్ళకి జాబ్ ఇచ్చిద్ది. లైక్ ఒక ల్యాండ్ లేదంటే గవర్నమెంట్ జాబ్ ఇస్తారు రైల్వేస్‌లో గానీ, ఎక్కడో చోట. సో, అలా కాకుండా వాళ్ళకి చేత అకాడమీ పెట్టించి వాళ్ళకి ఆ జీతం వాళ్ళకిస్తే, సో, వాళ్ళే కొత్త ప్లేయర్స్‌ని క్రియేట్ చేయడం అనేది జరిగిద్ది. సో, కానీ ఇక్కడ ఇది చైనాలో ఎక్కువ జరిగిద్ది. అందుకే మనకి చైనాలో మీరు ఎనీ ఒలింపిక్స్ చూస్తే ఆల్రెడీ ఆడిన ప్రీవియస్ ఛాంపియన్‌లందరూ కోచ్‌లుగా ఉంటారు. సో, దానివల్ల ఏమైద్దంటే వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు కొంచెం అప్‌గ్రేడ్ చేసి కొత్త ప్లేయర్స్‌ని బాగా రాటు తెలుస్తా ఉంటారు. సో, ఇదే పద్ధతిని మన ఇండియాలో గూడా కొనసాగించి లైక్ ఎవరైతే నేషనల్స్ గెలుస్తున్నారో లేదా ఏషియన్స్ గానీ, లైక్ కామన్‌వెల్త్ గానీ, వరల్డ్ గేమ్స్ ఆర్ ఒలింపిక్స్‌లో కనీసం పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే ఒక మెడల్ గెలుస్తున్నారు అంటే, సో, వాళ్ళకి అకాడమీ పెట్టించి వాళ్ళకి జీతాలు ఇవ్వడమే. సో, ఎక్కడైతే గవర్నమెంట్ జాబ్‌కి జీతాలు ఇచ్చారో అలానే అకాడమీ పెట్టించి జీతాలు ఇస్తే మేబీ ఇండియన్ స్పోర్ట్స్‌ని ఇది మార్చేసిద్ది అని నేనైతే అనుకుంటున్నాను. సో, మీకెవరికైనా లైక్ స్పోర్ట్స్ ఇష్టమైన వాళ్ళు ఈ ఐడియా గానీ మీకు నచ్చినట్లయితే సో, మేబీ దీన్ని కొంచెం షేర్ చేయండి. సో, మేబీ ఇది కొంచెం రీచ్ అయితే మేబీ స్మాల్ చేంజ్ కెన్ చేంజ్ ద ఇండియన్ ఫ్యూచర్ ఇన్ స్పోర్ట్స్ అని నేనైతే ఆశిస్తాను. ఎందుకంటే నేను ఒక స్పోర్ట్స్‌మెన్‌గా ఇండియా స్పోర్ట్స్‌లో రాణించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అందుకే నేను గూడా ఎక్కువ గేమ్స్ ఆడుతుంటాను. నాకు కొంచెం గేమ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి. సో, భవిష్యత్తులో ఇండియా ఒలింపిక్స్‌లో గూడా మరిన్ని మెడల్స్ లైక్ చైనాకి ధీటుగా మెడల్స్ అనేది కనీసం స్టార్టింగ్ లైక్ డబుల్ డిజిట్‌తో అయినా మనం ముందుకు నెక్స్ట్ టైమ్ నుంచి స్టార్ట్ చేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను. సో, లెట్స్ సీ. సో, ఫైనల్‌గా అయితే ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ రామ్ చరణ్ కెరియర్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా నేనైతే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీని, ఇలాంటి ట్రాన్సిషన్స్‌ని తీయడంలో బుచ్చిబాబు సన సెకండ్ ఫిలిమ్‌తో మరొకసారి నిరూపించాడు. ఎందుకంటే 'ఉప్పెన'తోనే లైక్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని ఎండింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. అండ్ ఈ సినిమాతో అయితే అందరూ లైక్ ఒక్కసారిగా లైక్ షాక్ అవుతారు. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ చూసి. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది నాకైతే. సో, మీకెలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇలానే మరెన్నో అప్డేట్స్ అండ్ మరెన్నో స్పోర్ట్స్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అండ్ సాఫ్ట్‌వేర్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ లింగినేని సబరీష్. థ్యాంక్ యూ.